ఆధిపత్య మెడలు వంచి పోరాడే నాలుగు దిక్కులల్లో అంబేద్కరుడే నవ భారత నిర్మాత ఈ భాస్కరుడే నాలుగు దిక్కులల్లో అంబేద్కరుడే నవ భారత నిర్మాత ఈ భాస్కరుడే బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువయ్యి నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే వెలివాడల తాను పుట్టి అవమానాలెన్నో చూసి ఆలోచన చేసినాడమ్మా జై భీమ్ అందరికీ ఓటునిచ్చి సమానతను చాటి చెప్పి పేదలకు రాజ్యమిచ్చెనమ్మా పేదలకు రాజ్యమిచ్చెనమ్మా ఆ మనువాదం మంటల్లో కాల్చేశాడు మనువాదం మంటల్లో కాల్చేశాడు మన పాలన మనకంటూ గర్జించాడు బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువయ్యి నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే ఉన్నతంగా చదివినోడు ఉద్యమాలు చేసినోడు మార్పు కొరకు కదిలినాడమ్మా జై భీమ్ బడుగుల సంఖ్యలు దెంపి ఆత్మగౌరవాన్ని నింపి జ్ఞానాన్ని పంచినాడమ్మా జ్ఞానాన్ని పంచినాడమ్మా ఆ బుద్ధుని సిద్ధాంతం బోధించాడు బుద్ధుని సిద్ధాంతం బోధించాడు తూర్పున పొద్దయి ఉదయించాడు బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువయ్యి నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే ఊరూరా అంబేద్కర్ చూపించే మన ఫ్యూచర్ ప్రగతి బాటలేసినాడమ్మా జై భీమ్ తన జీవితాన్ని ధారబోసి భారత్ ను నిర్మించి కొత్త చరిత రాసినాడమ్మా కొత్త చరిత రాసినాడమ్మా అంబేద్కర్ ఆశయాలు సాధించాలే అంబేద్కర్ ఆశయాలు సాధించాలే జై భీమ్ అని ప్రతి ఒక్కరూ నినదించాలే బహుజన బతుకుల్లోన సూర్యుడే బంధువయ్యి నిలిచిండే మారేడే అక్షరాల ఆయుధమై ఆనాడే ఆధిపత్య మెడలు వంచి పోరాడే బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో భీమభాయి కడుపున మీరు పుట్టకపోయుంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము బడికి పంపకుంటే బడి నిన్ను వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారంతో ఆగిపోయి ఉంటే జ్ఞాన శిఖరమోల మీరు ఎదగకపోయుంటే భారత మాతా పుత్రుల బతుకులు మారాలని భారత రాజ్యాంగాన్ని మీరు గనక రాయకపోయుంటే బాబా అంబేద్కర్
కాల్చకపోయుంటే, మనువాదపు మకిలి మీరు కడగకపోయుంటే, కుల రక్కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే, ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే, సమానతను కోరి మీరు ముందడుగే వెయ్యకుంటే, జ్యోతిరావు పూలే అడుగు జాడ నడవకుంటే, వెలివాడలకై మీరు వెలుగై రాకుంటే, బాబా అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చినటువంటి మా ఎంపీ అభ్యర్థికి, ఎమ్మెల్యే గారికి, తర్వాత నా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా సంతోషకరం. నాడు అంబేద్కర్ గారు ఒక దళిత జాతిలో పుట్టి ఇవాళ భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అత్యంత పేరు సంపాదించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నాడు కాంగ్రెస్ పార్టీ అతనికి ఈ భారత రాజ్యాంగాన్ని రచించే అవకాశం కల్పించింది. కాబట్టి భారత రాజ్యాంగంలో అతను ఒక పెద్ద నాయకుడిగా, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నాడు అతనికి కూడా ఓటమి తప్పలేదు. అయినా కానీ ఓటమిని విజయంగా ఆస్వాదించి ఆ తర్వాత భారత రాజ్యాంగంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఇలా అతను రాసిన రాజ్యాంగం మేరకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవాళ ఏ పార్టీని అన్ని పార్టీలు కూడా ఇలా వారు రాసిన రిజర్వేషన్ ప్రకారం మేము అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఒక గిరిజన వ్యక్తిగా ఇలా ఉన్నానంటే కారణం ఇలా భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళందరికీ ఉన్నత పదవులు వచ్చినాయంటే కారణం ఏంది? ఇలా అంబేద్కర్ గారు. ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇలా ఈ భారతదేశంలో అట్టడిగ వర్గాలు, తాడిత పీడిత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరూ కూడా అంబేద్కర్ గురించి పొగడాల్సిన అవసరం ఉంది. అతని ఆశయ సాధన పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారికి నాడు ఉన్నత చదివింది కాబట్టి ఇలా భారత పార్లమెంట్లో అత్యున్నత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మా ఎంపీ రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా యువకులు, అంబేద్కర్ అభిమాన సంఘాలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన ఆశయాలతోని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఆయన రచించిన ఈ రాజ్యాంగం ద్వారానే ఇంతమంది బడుగు బలహీన మైనార్టీ బీసీ వర్గాలందరూ ఎంతో ఆర్థికంగా చదువులలో ముందుకెళ్ళి సమానత్వం వచ్చేదానికి ఈ సమాజంలో ఈరోజు తోడ్పాటు అవుతుంది. ఈరోజు విషయం ఏంటంటే బీజేపీ లాంటి పార్టీలు రేపు జరగబోయే ఎన్నికలలో గెలిచిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చి ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో అందరూ కూడా ప్రజలు అంబేద్కర్ని అభిమానించే వ్యక్తులందరూ కూడా మాతో కలిసి వచ్చి అలాంటి జరగకుండా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేదానికి మా అందరికీ తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.